మహోన్నతుడా, నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించటం మంచిది. ఎందుకనగా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యం ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని స్తోత్రం. ఆమెన్. 92వ కీర్తనలో 2-4 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నది. దేవుని యొక్క కార్యాలు ఎంతో గంభీరమైనవి. ఆ కార్యములతో దేవుడు మనల్ని సంతోషపరుచున్నాడని బైబిల్ సెలవిస్తుంది. అందుకనే ఆయన స్తుతించడం మంచిది. ఉదయమున ఆయన కృపను, రాత్రి ఆయన విశ్వాస్యతను స్మరించుట, స్తుతించటం మంచిదని బైబిల్ సెలవిస్తుంది. ఆయన కార్యములతో మనల్ని సంతోషపరచువాడై ఉన్నాడు. ఆయన కార్యములు గంభీరములై ఉన్నాయి. ఆమేన్.